మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. మెరుపు కలలు మెరుపు కలలు. ఇప్పుడు ఇతను అత్తయ్యకి నేను అక్కడ కనిపించానని జరిగింది మొత్తం చెప్తే అత్తయ్య కంగారు పడుతుంది, అమ్మ గొడవ చేస్తుంది. చెప్పకపోతే బాగుండు. పొద్దున నుంచి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఏంటి సమయం, భోజనం కూడా చేయకుండా మధ్యలో వదిలేసి చెప్పకుండా వెళ్ళిపోయావు? నువ్వు ముందే డ్యూటీ ఉందని చెప్పావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత భయం వేసేది. సమయానికి వాసు కూడా లేడు ఇంట్లో. అయినా రాత్రి డ్యూటీలేంటమ్మా? ఎందుకు రాత్రి డ్యూటీ చేయాలి? ఇప్పుడు మనం ఆ విషయం అడిగామనుకో, సంబంధం లేకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ ఏదేదో మాట్లాడుతుంది. నువ్వు ఇలాగే చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు పెద్ద సమస్య మన ఇంటి మీదకి తెస్తుంది. నువ్వు ఊరుకోరా, తను నాకు చెప్పే వెళ్ళింది. ఇప్పుడు నువ్వెందుకురా ఇంతలా మాట్లాడుతున్నావు? వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురాపో, భోజనం వడ్డిస్తాను. అదేంటి, అక్కడ ఏం జరిగిందో చెప్తాడనుకుంటే ఏదో కవర్ చేస్తున్నాడేంటి? నాకేం వద్దు, నేను బయట తినేశాను. నీ మేన కొడలు కొట్టించు. ఏదో ఘనకార్యం చేయడానికి వెళ్ళింది కదా, బాగా అలసిపోయి ఉంటుంది. పెట్టు. నా కోడలికి నేనేం వడ్డించాలో నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. వీడు బయటున్న ఏవేవో సమస్యల్ని నెత్తిమీద వేసుకుని అక్కడి వాళ్ళకి ఏం కాకుండా కాపాడి ఆ కోపమంతా ఇంటికొచ్చి చూపిస్తాడు. అసలు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలీదు. నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురామ్మా, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదత్తయ్య, నాకిప్పుడేం వద్దు. అలా అంటే కుదరదు, కొంచెమైనా తినాల్సిందే. నీకోపిక లేకపోతే నేను తినిపిస్తానుగా. నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనరా. అత్తయ్య, సంగీత ఎక్కడా? ఇప్పటి వరకు ఎదురు చూసిందమ్మా. నువ్వు రావటం లేట్ అవుతుందని నేనే వెళ్ళి పడుకోమన్నాను. ఇప్పుడే వెళ్ళి పడుకుంది. పాపం పిచ్చిది, నువ్వంటే విపరీతమైన ఇష్టం. సర్లే, నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురాపో, భోజనం వడ్డిస్తాను. ఆర్టిస్ట్కేది? సాధించావు సంయుక్త, నేను అడిగినట్టుగానే హార్డ్ డిస్క్ తీసుకొచ్చావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క అక్క, దయచేసి నేను చెప్పిన మాట వినక్క. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చూడు, నువ్వేదో హార్డ్ డిస్క్ తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన నిన్నీ మాట వింటాననుకోకు. ఎవరేం చెప్పినా నేను చేయాల్సింది చేస్తాను. అది కాదక్క, చూసావుగా ఈరోజు ఎంత ప్రాబ్లం అయిందో. ఈరోజు కనుక ఈ హార్డ్ డిస్క్ మన చేతికి అందకపోయి ఉంటే తెల్లారి దాటితే మన పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించు. వెళ్ళిన దగ్గర నేను వాళ్ళకి దొరికిపోయాను. సమయానికి అత్తయ్య వాళ్ళ అబ్బాయి పోలీసులు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇప్పుడు ఈ క్లాస్ నాకెందుకు తీసుకుంటున్నావు? నీకు ఏం కాలేదు, నాకు ఏం కాలేదు. హార్డ్ డిస్క్ చేతికొచ్చింది, ఇంకేం కావాలి? అంతా మనం అనుకున్నట్టే జరిగింది కదా. అసలు అక్కడ ఏం జరుగుతుంది? హార్డ్ డిస్క్ అంటున్నారు కానీ అందులో ఏముందో చెప్పడం లేదు. అది కాదక్కా, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. ఇక నుంచైనా నాన్నకిష్టం లేని నీ గోల్ని వదిలే. చూడు,
వింటున్నాను కదా అని నీ మాటలతో నా బ్రెయిన్ వాష్ చేయాలని చూడకు. అర్థమవుతుందా? ఏదో అడిగిన చిన్న సహాయం చేశావని నన్ను కంట్రోల్ చేయాలని చూడకు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుంటూ నన్ను మోటివేట్ చేయాలని చూస్తే నో యూస్. నువ్వింకా భోజనం చేయలేదని మీ అత్తయ్య తెగ ఫీల్ అవుతుంది. వెళ్ళి భోజనం చేయి. అక్క, ఎంత జరిగినా అక్కెందుకు పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం లేదు. కానీ ఎలాగైనా అక్క నొప్పించి నాన్న ఆశని నెరవేరేలా చేయాలి. హార్డ్ డిస్క్ కోసం రావడం, అక్కడ రౌడీలకు దొరకడం, నేను అడుగుతుంటే అడ్డదిడ్డంగా సమాధానం చెప్పడం, ఇదంతా సౌందర్య కోసం అన్నమాట. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది, నిందలు మోస్తుంది, అవమానాలు భరిస్తుంది. కానీ ఎవరూ తన్ని అర్థం చేసుకోవడం లేదు. ఛ, ఏం మనుషులో ఏంటో. వాసు, అమ్మా, ఇదిగోరా కాఫీ. హాయ్ బావా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అత్తయ్య. అదేంటమ్మా ఈరోజు త్వరగా రెడీ అయిపోయినట్టున్నావు? అవునత్తయ్య. అక్కేదమ్మా, ఇంకా బయటికే రాలేదు? అక్క ఇంకా నిద్రపోతుంది. నిద్రపోతుందా? లాస్ట్ టైం మామూలుగా తిట్టినందుకే జ్వరం వచ్చింది. ఇప్పుడు ఏకంగా కొట్టేంత పనిచేశాను. మళ్ళీ జ్వరం వచ్చి ఉంటుందా? సరేనమ్మా, నీకు కాఫీ కలుపుకొస్తాను. సరే అమ్మా. అత్తయ్య. అవతల ఆమె నిద్ర లేవలేదంటుంటే సంగీత్తో కాఫీ కలుపుకొస్తా అంటావేంటమ్మా? అసలు తనకు ఎలా ఉందో. వాసు, కాఫీ తాగరా. అత్తయ్య, ఏమైంది విడికి? ఏమో అత్తయ్య. ఒరే వాసు, ఏం కొంచెం వెనక్కి వెళ్ళండి.